ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా కాసేపటి క్రితం అని ఎప్పుడైనా మాట్లాడాలనుకోండి ఎలాంటి ఫ్రేజ్ యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, చూడండి. కాసేపటి క్రితమే తిన్నాను, కాసేపటి క్రితమే పడుకున్నా లేచాను, కాసేపటి క్రితమే బయటకు వెళ్ళాను, లేకపోతే ఆమె కాసేపటి క్రితమే నాకు ఫోన్ చేసింది. ఇలాంటి మాటలు మనము ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. చూడండి, మనము కాసేపటి క్రితం అనే వర్డ్ని మనము వైల్ ఎగో అనే ఫ్రేజ్ని యూజ్ చేసి చెప్పచ్చు. ఓకే, కాసేపటి క్రితం. సో అతను కాసేపటి క్రితం తిన్నాడు, కాసేపటి క్రితం తిన్నాడు అనే దాన్ని మనం ఎలా చెప్పాలి అంటే ఇంగ్లీష్లో he ate or he had or he ate a while ago. he ate a while ago అని ఈజీగా చెప్పచ్చు అనమాట. అతను కాసేపటి క్రితం తిన్నాడు. ate or he had మనం తినేటప్పుడు తాగేటప్పుడు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అని కూడా యూజ్ చేయొచ్చు వెర్బ్స్తో పాటుగా. ఓకే, ఏట్తో పాటు డ్రింక్తో పాటుగా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అని కూడా మనం యూజ్ చేయొచ్చు తినే విషయాలప్పుడు, తాగే విషయాలప్పుడు మాత్రమే. ఓకే, సో అతను కాసేపటి క్రితం తిన్నాడు. he had a while ago or he ate a while ago సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, ఆమె కాసేపటి క్రితం వచ్చింది. she came a while ago సరిపోతుంది. నెక్స్ట్, వాళ్ళు కాసేపటి క్రితం పడుకున్నారు. they I wrote here that. so they slept a while ago. అంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ చూడండి, నేను కాసేపటి క్రితం చూశాను. I saw a while ago. నేను కాసేపటి క్రితమే చూశాను అనేటప్పుడు మనం I saw a while ago అంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ చూడండి, మేము కాసేపటి క్రితమే ఆడుకున్నాం. కొంచెం సేపటి వరకు ఆడుకుంటూ ఉన్నాం అని చెప్పేటప్పుడు మనము we played a while ago. సో ఇలా మనము ఈజీగా తెలుగు నుంచి ఇంగ్లీష్ని ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. ఓకే.